కట్టర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇవాళ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏదైతే లక్ష్యాలు మీరు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏబీపీలో ఉన్నప్పుడు ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఇవాళ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయింది కదా. ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఎట్లా ఉన్నది పరిపాలన? మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నా. కాంగ్రెస్లో ఉండడం అనేటువంటి కాంగ్రెస్ యొక్క సంస్కారం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నా కూడా మంచి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనదు. ఓకే, ఇప్పుడు చెప్పండి అయితే. చెడుని చెడు అనాలి, మంచిని మంచి అనాలి. అంటే ఇవాళ నరేంద్ర మోడీ యొక్క అంటే నేతృత్వంలో నడుస్తున్నటువంటిది హిందూ సొసైటీకి కొంత సాంతన ఇచ్చిన మాట వాస్తవమే, దాంట్లో డౌట్ ఏం లేదు. హిందువులలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మాట వాస్తవమే. అది ఎవరైతే రియలిస్టిక్గా అసలు బేసికల్గా నేను ఏమంటానంటే హిందూ అనేటువంటి సెక్యులరిస్ట్ అండి. హిందూ అనేటువంటి పదజాలం ఉంది సార్, దాంట్లో సెక్యులరిజం ఉన్నది. హిందుత్వంలో ఉన్నవాడు భగవంతుని పూజించినా హిందువుగా ఉండొచ్చు, భగవంతుని వ్యతిరేకించినా పూజించవచ్చు. మీరు మధ్వాచార్యని తీసుకోండి. శంకరాచార్య యొక్క మధ్వాచార్య అప్రోచ్ డెడ్ అగెనిస్ట్. తర్వాత హిందూ సిస్టంలో చాలా అనేక మంది నాస్తికులు ఉన్నారు. మీరు పురాణాలను పోయినా కూడా విష్ణుమూర్తిని నేను నమ్మనని కొట్లాడినటువంటి ఎంతమంది వాళ్ళందరికీ రాక్షసులని పేరు పెట్టినాం మనం. కానీ నేను శంకరుని నమ్ముతా, నేను విష్ణువుని నమ్మను అన్నాడు. అసలు నేను భగవంతునే నమ్మను అన్నాడు ఉన్నాడు. భగవంతుని నమ్మనన్న నాస్తికులను కూడా హిందుత్వం గౌరవిస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ సెక్యులరిజం. బయట నుంచి అనేక మతాలు వచ్చినాయి ఇక్కడికి. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, జోరస్ట్రియన్ కావచ్చు, రకరకాల వీటన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళతోటి ఇలా కచ్చోళ్ళు ఉన్నారు మన దగ్గర, లేకపోతే పార్సీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసిపోయారు. కలిసిపోవడానికి కారణం హిందూ భావజాలంలో ఉన్నటువంటి ఒక బ్రాడ్నెస్. ప్రత్యేకంగా సెక్యులర్ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం భారతదేశం అని పెట్టినాం కాబట్టి దాంట్లో సెక్యులర్ అనే పదం పెట్టినాం. అదే హిందూ దేశం అని పేరు పెడితే సెక్యులర్ అని పేరు పెట్టాల్సిన అక్కడ ఉండకపోయేదేమో. మనల్ని అందరూ కూడా బయటోడంతా హిందుస్థాన్ అంటాడు, మనమో ఇక్కడ ఉన్న వాళ్ళు హిందూ అనే పదాన్ని ఉపయోగించడానికి కొంత వెనుక ముందు ఆడతాం. సో ఇక్కడ హిందూ మనోభావాలకు దగ్గరగా కొంత పని జరిగింది. వాళ్ళు అట్లా పని చేసినారు. దాన్ని వాళ్ళు పనిచేయడం కంటే ఎక్కువ అంటే హిందువుల యొక్క శ్రేయస్సు కంటే ఎక్కువ కాంగ్రెస్ అనేది హిందువుల వ్యతిరేక పార్టీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అందుకే ఇన్నాళ్ళు బీజేపీ ఎగ్జిస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.